గేమ్ అంటే ఆడడమే కాదు, పులిలా వెయిట్ చేయడం అని నమ్మాడు. ఆ నమ్మకంతోనే విజేతగా నిలిచాడు. ఒక్కసారి కనుక ఫిక్స్ అయితే తన మాట తనే వినడు. ఎన్నిసార్లు అనుకున్నా సరే తను వద్దనుకుంటే అస్సలు గలవాడు. చూడడానికి మస్తు కూల్ ఉంటాడు, కానీ తన సైడ్ పాయింట్ ఉంటే కనుక ఎంత దూరమైనా వెళ్తాడు. సో గైస్, లెట్స్ వెల్కమ్ బిగ్ బాస్ 4 విన్నర్ అభిజీత్. Hey champion. क्या बात है चैंपियन? कैसे है champion? What's going on? This is going on. This is going on. So okay, I'll take your trophy and ikkada vedtane. Thank you. Congratulations. Thank you so much brother. Thank you so much. Congratulations. Thank you. ఎట్లా అనిపించింది బిగ్ బాస్ ఇంట్లో అసలు? అంటే ఇన్ని రోజుల తర్వాత బయట ఇంతమంది జనాలను చూస్తుంటే, ప్రపంచాన్ని చూస్తుంటే చాలా హాయిగా ఉంది. ఊపిరి పీల్చుకున్నట్టుంది ఫైనల్గా. అవునా? లోపల ఉన్నంత వరకు మనకేం తెలియదు, బయటకు వచ్చిన తర్వాత ఏంటి అన్నట్టుగా మనం కొంచెం అలా ఒకటేసారి చీకటి నుంచి బయటికి అడుగు పెడితే సన్లైట్ బ్లైండింగ్గా ఉంటుంది కదా కొంచెం. ఒకటేసారి లైట్లు ఆన్ చేస్తే చీకటి రూమ్లోకి వెళ్ళి బయటకు వస్తే, సో ఆ బ్లైండ్నెస్లో ఇంకా అడ్జస్ట్ అవుతుంది, ఎక్స్పోజర్ ఇంకా అడ్జస్ట్ చేసుకోవాలి నేను. ఎట్లా అనిపిస్తుంది ఇంట్లో చిన్న చిన్న విషయాలకి నామినేషన్స్, మనోళ్ళని మన ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళని నామినేట్ చేయడం? అండ్ రీజన్స్ కూడా ఉండేవి కావు. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ రీజన్స్ దట్ ఆలోచిస్తూ కూర్చోవాలి మనం. ఇంకోటి, నువ్వు బాగా ఆలోచిస్తావు ఇంట్లో కూర్చొని. నువ్వు ఎంత ఆలోచించినావు నామినేషన్స్ చేసేటప్పుడు? ఒక టాస్క్ బుక్ చదివినావా అంటే ఆ పేపర్ చినిగిపోలే, కానీ నీ చదువు కూడా ఆపదు. ఏమో అట్లా నాకు ఎప్పుడు అనిపించలేదు, నాకు కరెక్ట్ అనిపించింది చేసిన నేను మొత్తానికి. టాస్క్ బుక్ అంటావా, ఎందుకంటే దాంట్లో ఉంటే అది దాంట్లో చిన్న ఇలా క్లూస్ ఉంటాయి, లూప్ హోల్స్ ఉంటాయి, అవన్నీ వెతుక్కొని టాస్క్ ఒక వేలో ఆడాలి. నాకు అది అర్థం చేసుకొని టాస్క్లో దిస్ ఆల్వేస్ 4-5 డిఫరెంట్ వేస్ ఆఫ్ ప్లేయింగ్ అ టాస్క్ అనిపించేది నాకు. నా ఐ ఆల్వేస్ చోజ్ ద క్లెవర్ పాత్. ఇది ఏదైతే లీస్ట్ బిట్ ఆఫ్ హంగామా అవుతుంది కానీ మోస్ట్ ఎఫిషియెంట్ వే టు డూ ఇట్ అన్నట్టుగా నేను ఆలోచించేవాడిని. ఇప్పుడు నామినేషన్స్ అంటావా, ఇట్స్ అ ప్రాసెస్, చేయక తప్పదు. అండ్ సేవ్ అయినా లేదో ఇట్లా ఒక రోజు గ్యాప్లో మళ్ళీ నామినేషన్స్ ఉంటాయి అంతే. అది ఎందుకేమో నాకు అర్థం కాదు. ఓకే కమాన్ ఈ వీకా ఓకే రెడీ అన్నట్టే ఉండేవాడిని, అంటే అలవాటు అయిపోయింది. హౌ మెనీ టైమ్స్ యూ గాట్ నామినేటెడ్ ఇన్ ద హౌస్? సో హౌ మెనీ వీక్స్? ఫైనల్ వీక్ కౌంట్ చేయకపోతే, ఫైనల్ వీక్ అందరు నామినేట్ అవుతారు కాబట్టి ఫైనల్ వీక్ కౌంట్ చేయకపోతే 11 times. మీకు అందరికీ తెలియని ఒక పెద్ద సీక్రెట్ ఏం తెలుసా? అంటే ఈవెన్ టిల్ నౌ జనాలకు కూడా తెలియదు. ఈవెన్ ద బిగ్ బాస్ సెకండ్ విన్నర్ గాట్ నామినేటెడ్ ఫర్ 11 times. Even I got nominated for 11 times. Even you got nominated for 11 times. Avuna? Yes. Oh wow. This is some sort of lucky number anukunte, 11. My birthday is also 11. Oh super. 11th of October. మన ఇద్దరికి ఇంకో కామన్ కూడా ఉంది. నేను కెప్టెన్ కాలే, నువ్వు కెప్టెన్ కాలే. అవును ఎక్కడో అనుకున్నా, చలో రాహుల్ కూడా కెప్టెన్ కాలేదు. అక్కడ నాకు అదేంటంటే ఒక సాటిస్ఫాక్షన్, దాంట్లో విన్నర్ అవుతాం లేదో అది మన చేతిలో లేదు. సరే రాహుల్ కూడా కెప్టెన్ కాలేదు కదా, చూద్దాం. చూస్తుంటే నాకు నీకు స్పెషల్ కామన్ పాయింట్స్ ఏంటంటే, నువ్వు నేను కెప్టెన్ కాలేదు అండ్ నువ్వు నేను ఈక్వల్గా 11 times నామినేట్ అయినా ఇంట్లో ఉన్నప్పుడు. అమేజింగ్. సో ఇప్పుడు మనం మన ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేయబోతున్నాం అభిజిత్ బ్రో. ఇప్పుడు అక్కడ ఉన్న డిస్ప్లే పైన ఇంట్లో ఉన్న కంటెస్టెంట్ పిక్చర్స్ డిస్ప్లే అవ్వడం జరుగుతాయి. సో వాళ్ళ గురించి అంటే వాట్ ఈస్ ద పాజిటివ్ అండ్ వాట్ ఈస్ ద నెగటివ్? నువ్వు ఇన్ని రోజులు వాళ్ళతో సంసారం చేసినావు, లిటరలీ 3 నెలలు. నెగటివ్ కట్ చేయొచ్చా? నెగటివ్ అంటే ఇట్స్ నాట్ లైక్ నెగటివ్, డోంట్ సే బ్యాడ్ అబౌట్ దెమ్. Obviously I'm just joking. When there is minus there is there will be done. So అభిజిత్ బ్రో, మన ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసి అఖిల్. ఈయన కూడా కోపమే. నెగటివిటీ ఈయనది కూడా కోపమే. నెగటివ్ పాయింట్. పాజిటివ్ పాయింట్ అఖిల్ ఏంటంటే హీ థింక్స్ అబౌట్ ది గేమ్ అండ్ అంటే మీకు అక్సర్ ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ జరుగుతూ ఉంటుండే. అంటే ఏమనిపించేది ఆర్గ్యుమెంట్స్ చేసేటప్పుడు? అసలు ఎక్కువ పంచాయతీ నీకు ఇంట్లో ఈయనతోనే ఎక్కువ జరిగినాయి అంటే ఎందుకో మరి అది సిచ్యువేషన్ అలా వచ్చిందా ప్రతిసారి ఏంటి అనేది నాకు ఒకసారి నేను వెళ్ళి ఎపిసోడ్స్ చూసుకోవాలి అసలు ఎలా ఏంటి అనేది. ఎందుకంటే ఆ బోత్ సైడ్స్ ఆఫ్ ద టేల్ అనేది అప్పుడు తెలుస్తుంది. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పడం అనేది ఎవ్రీబడి ఆల్రెడీ నోస్, మళ్ళీ కొత్తగా చెప్పేది ఏం లేదు అక్కడ. సో ఐ థింక్ he sings very well. It's a very positive point. Okay. And you know, he's actually a nice guy, but you know, he's a little కొంచెం కోపం వచ్చినప్పుడు డిఫికల్ట్ అంతే. తను అన్హరుడా సంథింగ్ ఏదో పదం వాడి ఇంట్లో నుంచి ఎలిమినేట్ అయ్యిండు, ఆ ఫేక్ ఎలిమినేషన్. రైట్. ఇంకా మీ మైండ్లో పర్సెప్షన్ సేమ్ ఉన్నదా? దట్ అప్పుడే ఆ టైంలో ఏదైతే ఉండేనో వెళ్ళిపోయిన తర్వాత మీరు కూర్చొని చేరిపోయినా కూర్చొని నేను మేము అదే అనుకున్నాము. ఎందుకు వెళ్ళిపోయినట్లా? మామూలుగా ఈయన ఎట్లా అంటే బాగా డిఫెండ్ చేసుకునే వ్యక్తి, చిన్న పాయింట్ కూడా వదిలిపెట్టాడు.
దానికి ఒక పాయింట్ మీద ఒక రీజనింగ్తో పాటు రెడీగా ఉంటాడు. సో అక్కడ కొట్టింది. అదేంటి ఒకటేసారి అలా వెళ్ళిపోవడం, ఇది గేమా అన్నట్టుగా అనుకున్నాం, మేము అందరం అనుకున్నాం బేసిక్గా. సో ఐ వాజ్ నాట్ కన్విన్స్డ్, ఐ డెంట్ బై ఇట్. ఐ సెడ్ దిస్ దెర్ వాస్ సమ్ గేమ్ ఈస్ గోయింగ్ ఆన్. యా, హీఈస్ డెఫినెట్లీ ప్లేయింగ్ అట్ గేమ్ అన్నట్టుగా నేను అనుకున్నా అక్కడ. అండ్ అదే చెప్పినా కూడా, అండ్ దట్స్ ద సేమ్ థింగ్. అంటే చాలా పెద్ద రిస్క్ తీసుకున్నాడు సార్, అండ్ ఐ డెంట్ ఫీల్ ఇట్ వాజ్ నెసరీ. నేను కూడా ఆలోచిస్తాను గేమ్ గురించి, బట్ ఇన్ మై మైండ్ ఐ థాట్ ద రిస్క్ వాజ్ నాట్ ప్రపోర్షనేట్ టు ద బెనిఫిట్ వెయిటింగ్. వాట్ వాజ్ ద బెనిఫిట్? క్యాప్టెన్సీ at the end of it కదా. But had he been eliminated that week, really? It's not. Didn't. So you were not convinced? Yeah, I was not convinced. Master. చెక్కాస్ ఫైట్ అయిన ఉండే అసలు హల్చల్ ఉండే. నువ్వు ఇంట్లో బ్లాస్ట్ అవ్వడం నేను ఈ ఇష్యూలే చూసిన. మంచి కామెడియన్ మాస్టర్, అందరు నవ్విస్తూ ఉంటారు. కోపం అప్పుడే వస్తుంది, అప్పుడే పోతుంది కూడా. అంటే వాట్ వాజ్ దట్ పాయింట్? అంటే ఒక మూమెంట్లా పెద్ద ఆర్గ్యుమెంట్ అయిపోయింది నీకు మాస్టర్కి. పాయింట్ ఏంటంటే రాహుల్, బేసిక్గా అక్కడ ఏం జరిగిందంటే స్వాతి గాట్ నామినేటెడ్ బై హిమ్ అండ్ దెన్ షీ లెఫ్ట్, అండ్ దానికి నోయల్ కొంచెం హర్ట్ అయ్యి మాస్టర్ నామినేట్ చేశాడు. మాస్టర్ బాగా హర్ట్ అయ్యారు. మాస్టర్ చిన్న ఇప్పుడు నామినేట్ చేసి చాలా డీప్గా హర్ట్ అయిపోతారు. బేసిక్గా హర్ట్ అయిపోయి నువ్వు నన్ను ఎలా నామినేట్ చేస్తావు దానికి అది ఇది అని హీ టుక్ ఆఫ్ ఆన్ నోయల్. నోయల్ని నేను తీసుకొచ్చి అక్కడ నిలబెట్టాను బేసిక్గా. నోయల్ నోయల్ మాస్టరే కదా, మాట్లాడదాం, సెటిల్ చేసుకుందాం, ఏంటి ఎంత అవుద్ది అది. కానీ మాస్టర్ రియలీ వెంట్ ఆఫ్ లైక్ ఫర్ 1 hour దాకా హీ వాజ్ ఆన్ హిస్ కేస్. సో ఒక దగ్గర నోయల్ ఏదో ఇంట్లో ఉండి సరిగ్గా అంటే ఒక సడన్గా వెళ్ళిపోయాడు బేసిక్గా నోయల్, వితౌట్ సేయింగ్ గుడ్ బై. ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్ వెళ్ళిపోయాడు. మళ్ళీ వస్తాడు అన్నట్టు అనుకున్నాం, కానీ ఆ వీకెండ్కి వచ్చేసరికి స్టేజ్లో ఉన్నాడు. కట్ చేస్తే స్టేజ్లో ఉన్నాడు. సో మళ్ళీ అందరితో మాట్లాడే అవకాశం ఏం రాలేదు. అందరికి ఒక సెండ్ ఆఫ్ ఉంటుంది ఇంటి నుంచి, అందరితో మాట్లాడే అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఎవరైనా హర్ట్ చేసినా సారీ చెప్పుకోవడానికి, హగ్ చేసుకోవడానికి, ప్రేమలు కానీ కోపాలు కానీ అవన్నీ ఒక చిన్న క్లోజర్ ఇచ్చి వెళ్తారు బయటికి మామూలుగా అయితే. మళ్ళీ స్టేజ్ మీదకి వెళ్ళి ఆ చిన్న బిగ్ బాంబో ఏదో ఒకటి ఉంటుంది. సో నోవెల్ వెళ్ళటమే డైరెక్ట్లీ స్టేజ్ మీదకి వెళ్ళిపోయాడు. సో అక్కడ ఆయన ఏదో మనసులో మాట చెప్పడం జరిగింది, అది అంటే మాస్టర్ డిడ్ నాట్ రిసీవ్ ఇట్ వెరీ వెల్ అన్నట్టు నాకు అనిపించింది. సో మాస్టర్ మామూలుగా చెప్పినప్పుడు మేమందరం వింటాం, కానీ ఎదుటోడు మాట్లాడుతున్నప్పుడు మాస్టర్ మీరు వినరు, ఈ పాయింట్ మీద మిమ్మల్ని నామినేట్ చేస్తున్నానని చెప్పి అక్కడ నామినేషన్లో అగైన్ దట్ స్పైరల్ అయిపోయి అది ఇట్ వెంట్ ఆఫ్ ఆన్ అ డిఫరెంట్ టాంజెంట్. సో దట్ వాజ్ మై పాయింట్. నీ పైనకి హారిక పైనకి వచ్చింది. హారిక కూడా ఒక పాయింట్ రైజ్ చేసింది. నోయల్ ఇంట్లో లేక చాలా జరిగే బ్రో, అన్నీ ఉన్నాయి ఇప్పుడు దాని గురించి. ఇప్పుడు లెట్స్ నాట్ బ్రో, ఈ పని అదే బ్రో, అయిపోయింది గతం గత అంతే. ప్రజెంట్ ఒపీనియన్ ఏమైనా చేంజ్ అయిందా when you guys met after? యాక్చువల్లీ మాస్టర్ నేను ఇంకా కలవలేదు, somehow వెరీ స్ట్రేంజ్. ఇప్పుడు నౌ దట్ యూ మెన్షన్డ్ ఇట్, ఐ హావెంట్ మెట్ హిమ్ యెట్. ఓకే, అందరినీ కలిసాను ఎక్సెప్ట్ మాస్టర్ని కలవలేదు. ఓకే, నెక్స్ట్ కంటెస్టెంట్ Ariyana is a fighter, man. She is చాలా చాలా వెల్ ఫార్మ్డ్ ఒపీనియన్స్ ఉంటాయి తనకి. అలా ఉండటం కష్టం యాక్చువల్లీ. అంటే షీఈ్ వెరీ స్ట్రాంగ్, షీఈ్ అ ఫైటర్ బేసిక్లీ. యా, నెగిటివ్ అంటే లిటిల్ ఓసిడి అబౌట్ టాస్క్ అంటే టాస్కే, ఇంకా అది ఇంకా తగ్గదు. టాస్క్ అంటే కొంచెం ఎక్కువనే ఆడుతుందేమో కానీ తగ్గ మాత్రం ఆడదు, ఛాన్సే లేదు. She plays well. She's very strong woman. టాస్క్ ఆడే విధానంలో అంటే ఆమె ఆలోచిస్తుంది, ముంగటోళ్ళు ఏమనుకుంటారు ఇట్లా ఆడితే చేస్తే అని చెప్పి అస్సలు ఆలోచిస్తాను. మొమాటం లేదు ఆ విషయంలో. టాస్క్ అంటే బిగ్ బాస్ ఇది చెప్పారు, నేను చెయ్యాలి అంతే. అంటే అది చేస్తుందా, దానికి స్టెప్ ఎక్కువ చేస్తుందా? ఇప్పుడు ఎందుకు అవన్నీ చెప్పు. ఇట్లా మాట్లాడినో ఈడ మాట్లాడికేముంది? యా, అంటే నాకు అనిపించింది ఎప్పుడు కొంచెం అవసరం ఇంత ఉంటే కొంచెం ఒక 1 level అబవ్ ఎక్కువ చేస్తుందేమో అని. బట్ దట్స్ ఓకే, ఐ మీన్ దట్స్ హర్ గేమ్, దట్స్ ద వే షీ ప్లేస్ ఇట్. సో యా. సో లాస్ట్ 3 or 4 weeksలో మీరు ఇద్దరు బాగా క్లోజ్ అయ్యారు ఆరియానాతోనే. యా, యు వర్. యా, నాకు యాక్చువల్లీ బిఫోర్ అంతా మొత్తం ఒక 12 weeks 11 weeks క్లోజ్ లేకుండే. కరెక్ట్. సో అదే వి యాక్చువల్లీ హ్యాడ్ అ కాన్వర్జేషన్ అబౌట్ దిస్. మేము మాట్లాడుకున్నాం కూడా యాక్చువల్లీ. సి వాట్ వి సార్ట్ ఆఫ్ థింక్ ఇన్ ద సేమ్ వే, కాకపోతే అవర్ అప్రోచ్ టువర్డ్స్ డూయింగ్ దట్ టాస్క్ ఇస్ లిటిల్ డిఫరెంట్. ఒక 12 weeks 13 weeks వెన్ అవినాష్ ఎలిమినేట్ అయ్యేంత వరకు కూడా షీ డిడ్ నాట్ బికేమ్ క్లోజ్ టు ఎనీవన్. దాని తర్వాత ఇప్పుడు ఉన్న కంటెస్టెంట్లో వచ్చేసి దెన్ షీ బికేమ్ క్లోజ్ టు యూ. అంటే ఏమో అబ్బా, అంటే ఆర్యానా వాజ్ బేసిక్లీ క్లోజ్ టు అవినాష్, మాస్టర్, దివి అండ్ దేవి గారు ఆల్సో ఇనిషియలీ.
తర్వాత రాను సిచ్యువేషన్ అలా క్రియేట్ అయిందా మరి ఏంటో తెలియదు, కానీ నాకు తనతో కామన్ పాయింట్స్ చాలా ఉన్నాయని నాకు మెల్లిమెల్లిగా నేర్చుకున్నాను. నేను అప్పుడప్పుడే అర్థం చేసుకుంటూ ఉన్నాను హర్యానాని కూడా. తర్వాత అర్థమైంది. దెన్ యూనో హౌస్లో బేసిక్లీ 16 మంది ఉండేసరికి అందరితో ఇమీడియట్గా కనెక్ట్ అవ్వడం ఈజ్ ఇంపాసిబుల్ టాస్క్. మెల్లిమెల్లిగా ఆ సిచ్యువేషన్ ఎదురుపడినప్పుడు అప్పుడే కానీ అర్థం చేసుకోవడానికి ఛాన్స్ వస్తుంది. ఆ ఛాన్స్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ మనం అర్థం చేసుకోగలుగుతామా లేదా అనేది మన చేతిలో ఉంటుంది. సో ఫర్ మీ అండ్ హర్ ఐ థింక్ ఇట్ వాస్ ద 13th 14th వీక్ నుంచి కొంచెం స్టార్ట్ అయింది. వి థాట్ ఓకే గాట్ నెక్స్ట్ కంటెస్టెంట్ గంగవ్వ ఉన్నట్టు చెప్తుంది, అస్సలు మొమాటం లేకుండా చెప్తుంది, అసలు భయపడదు, అస్సలు ఎవరికి భయపడదు. దట్ మీ ఇద్దరు ప్లే గంగవ్వది ఇంకా నీ ప్లే ఆ రోబో టాస్క్లా సాలిడ్ ఉండే అది మామూలుగా లేకుండేది. అది నిజంగా ఇట్స్ అ వెరీ నైస్ మూమెంట్ ఫర్ మీ ఆల్సో విత్ హర్. అండ్ గంగవ్వ ఏంటి అనేది నాకు అప్పుడు తెలుసుకున్నాను. అండ్ అంటే ఎక్కడో నేను అనుకుంటా నేను వెళ్తాను అనేదో అన్నారు, నేను వెళ్తాను బయటకంటే షోరా అన్నట్టు అనుకున్నాను. మ్యారేజ్ చేస్తుందా మొత్తం పోద్దా తెలిసిపోద్దా అన్నట్టు అనుకున్నాను. బట్ యునో షీ ట్రైడ్, షీ పుల్డ్ ఇట్ ఆఫ్ అప్ టు అ సర్టన్ ఎక్స్టెంట్. ఓకే ఇంటలేరు అని చెప్పి వచ్చిండ్రు మళ్ళా లోపలికి, లైక్ అవునా అని చెప్పేసి మహానటి ఇచ్చిండ్రు కదా, మామూలు మహానటి కాదు గంగవ్వ. సో వీ ట్రైడ్ ఇట్ వర్క్డ్. ఓకే నెక్స్ట్ కంటెస్టెంట్ హారిక భయపడదు, మాట్లాడేస్తుంది, ఏదేమున్నా టక్మని చెప్పేస్తుంది, అసలు మా మాట పడదు. అండ్ షీ స్మార్ట్, షీఈ్ ఇంటెలిజెంట్, తను షీఈ్ గుడ్ గర్ల్. ఎట్లా అంటే షీఈ్ తప్పు చెడుకి ఒక డిఫరెన్స్ తెలుసు తనకి. షీఈ్ దట్ వే షీఈ్ వెరీ క్లియర్, వెరీ బబ్లీ, చేర్ఫుల్ గర్ల్. షీఈ్ చాలా రోజులు దగ్గర ఉన్నావు కాబట్టి నీకు తెలుస్తుంది వాట్ ఈస్ ఎ నెగటివ్. క్లోజ్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంటే చిన్న చిన్న ఆర్గ్యుమెంటెడ్ అంటే చిన్న పాయింట్ని దానికి పెద్దగా చేస్తుంది, దాని గురించి మాట్లాడి కొంచెం పెద్దగా చేస్తుంది ఏమో అనిపిస్తుంది. వదిలేస్తే అది నేను పెద్ద పట్టించుకోను, తను కూడా మాట్లాడాల్సిన అవసరం లేని పాయింట్లు కొంచెం ఎక్కువగా స్ట్రెస్ చేస్తుందేమో అనిపిస్తుంది. బట్ అగైన్ షీఈ్ యంగ్, షీఈ్ 23, సో షీఈ్ దే ఆర్ లైక్ దట్ ఇన్ దట్ ఏజ్. హారిక సెడ్ వన్ థింగ్ దట్ నువ్వు ఆర్యానాతో క్లోజ్ అయినప్పుడు ఎట్లా అనిపించింది అది అంటే ఐ ఫెల్ట్ జెలస్ అనిపించింది. అవునా? అట్లా ఎందుకంటే జెలస్ ఇన్ ద సెన్స్ అంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పిండే బ్రో అట్లా అన్నట్టు possessive. No. There is, which like whatever as friends, like it's a very like a brother and sister relationship. I know, అది రిలేషన్షిప్ గురించి అక్కడ నేను అడిగింది possessiveness అంటే ఏమనిపించింది అట్లా అంటే నువ్వు డెఫినెట్లీ గమనించే ఉంటావు కదా ఇంట్లో. లేదా అంటే చాలా అంటే ఇట్లా ఫుల్ పొజెసివ్ ఉండే నేను అట్లా చేసేసరికి బ్రో అన్నట్టు. అవునా? నేను ఏం చేసినా అని పెద్దగా నాకు అర్థం కాలేదు. ఐ వాజ్ లైక్ అవినాష్ వెళ్ళిపోయింది ఆ టైంకి. మళ్ళీ దాని తర్వాత ఆ సిచ్యువేషన్లో హారిక పోయి అఖిల్తో క్లోజ్ అయింది. ఇక రకరకాలుగా జరిగింది, నేను అర్థం కాలే ఏంది ఎట్లా అనిపించింది ఇంట్లో, ఎట్లా అనిపించింది అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అనుకున్నా నేను. ఇంకా మాట్లాడలేదు తనతో. 23-24 చూసి ఏమనిపించింది ఆ టైంలో? ఏమనిపించలేదు, సరే కానీ అన్నట్టు అనుకున్నా నేను. ఇంకా ఏం చేస్తాం అన్నట్టు అనుకున్నా, ఇంకేమనుకోలేదు, దీవాలా లేదు, మనం ఏం చేస్తాం ఇంకా. ఇంకో విషయం, తిను అంటే యూ గైస్ వేర్ వెరీ బెస్ట్ ఫ్రెండ్స్ ఇన్ ద హౌస్. సో అప్పుడు ఒక సిచ్యువేషన్లో తిని వచ్చి నేను నామినేట్ చేసింది, అంటే కొంచెం ఏదో ఇట్లా పోషుడా ఏదో చేసింది నా పెయింట్ నామినేషన్. అప్పుడు ఏమనిపించింది? నాకు ఫ్యూజులు ఎగిరినాయి టు బి ఆనెస్ట్, నాకు అర్థం కాలేదు అసలు. లైక్ అదేంటి, షీ నోస్ ఎవ్రీథింగ్ కదా అన్నట్టు అనుకున్నాను. ఐ థాట్ షీ వుడ్ హ్యావ్ known better than to nominate me at that point. Like తనకి ఎలా discussed after that? తన పాయింట్స్ తనకు ఉండి ఐ థింక్ ఎక్కడో కాఫిన్ నామినేషన్లను ఎక్కడో తను నన్ను సేవ్ చేసింది. స్వాప్ మీ విత్ మోనల్ అనుకుంటా. అక్కడ ఐ థింక్ సర్ హ్యాడ్ సంథింగ్ టు సే టు హర్ విత్ రిగార్డ్ టు మీ. థింక్ చాలా నువ్వు అలా చేయకుండా ఉండాల్సింది అన్నట్టుగా ఏదో అన్నారు అనుకుంటా, తను చెప్పిన దాని ప్రకారం అయితే. వై డిడ్ యూ నాట్, ఇట్ లుక్స్ లైక్ యువర్ ఫేవరెటిజం ఉన్నట్టుంది నీకు అభిజిత్కి అన్నట్టుగా సార్. ది సేమ్ క్వశ్చన్ నేను కూడా అడుగుదాం అనుకుంటున్నాను. అంటే ఎట్లా అనిపించింది అట్లా స్వాప్ చేసినప్పుడు? అప్పుడే మోనల్ సపోర్ట్ చేసి ఉన్నది తనకి. యా, సో ఆ పాయింట్ నన్ను స్వాప్ చేసి దానికి ముందే మీరు ఒక డైలాగ్ అన్నారు, నేను ఈ 5 మంది దిగుడు అయితే కాదు, వీడికెళ్ళి నేను దిగేస్తానా సంథింగ్, బయటికి వచ్చేస్తా, ఏదో 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 మాట అన్నారు మీరు.
అంటే ఒకళ్ళు ఇంత కష్టపడి ఆ పొజిషన్కి వస్తే స్వాప్ చేసుకోవడం అంటే నా వల్ల కాదు సంథింగ్ అట్లా అని చెప్పేసి. మోనల్ పాయింట్ నాకేముండిందంటే బేసిక్గా రాహుల్ ఆ వీకెండ్ కంటే బిఫోర్ వీకెండ్లో అందరు పేరెంట్స్ వచ్చిండ్రు. అవును, పేరెంట్స్ వస్తే మోనల్ వాళ్ళ మదర్ ఏమైందంటే నాకు మోనల్కి అది ఆల్రెడీ అప్పటిదాకా ఏదో ఉండే చిన్న ఇది వర్కౌట్ అవ్వట్లేదు అని కొంచెం కొన్ని దేవర్ సర్టన్ రీజన్స్ ఐ వాజ్ బ్లేమ్డ్ ఫర్ దట్ ఐ ఫెల్ట్ ఐ వాజంట్ అట్ ఫాల్ట్ విత్. ఇక్కడ తప్పు లేని చోట్ల నాకు తప్పు పడినట్టు అయింది అన్నట్టుగా నేను అనుకున్నాను. దానికి కారణం మోనలే ఉండే. అండ్ ఐ థింక్ మోనల్ ఒక స్టాండ్ తీసుకుని ఉంటే అది సెటిల్ అయిపోయేది అక్కడికక్కడే. కానీ తన స్టాండ్ తీసుకోకపోవడం అది ఇంకా పెద్దగా అయిపోయింది, అది ఎటో పోయింది మొత్తానికి. కానీ ఎంతేం జరిగినా కానీ తన మదర్ వచ్చి ఐ థింక్ ఐ లైక్ అభిజీత్ మోర్ దెన్ ఐ లైక్ అభిజీత్ అన్నట్టుగా అన్నారు. సో దెన్ ఐ వాజ్ రియలీ టచ్డ్. ఐ వాజ్ లైక్ అరే అంటే ఈ అమ్మాయిని నేను నామినేట్ చేశాను, నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అమ్మాయితో, అయినా కానీ వాళ్ళ మదర్ ఇంకా నన్ను ఇష్టపడుతుంది అని అంటే ఐ ఫెల్ట్ యార్ ఐ కాంట్ డూ దిస్. ఓకే, నెక్స్ట్ కంటెస్టెంట్. లాస్యా ఈజ్ ఆల్వేస్ cheerful. అందరు ఎందుకో లాస్యాకి ఒక ఒపీనియన్ లేదని అనుకుంటారు, కానీ లాస్యా షీ హ్యాస్ వెరీ క్లియర్ ఒపీనియన్స్. బట్ సమ్హౌ అది ఎక్కడో బయట పెట్టదు, ఇప్పుడు ఎందుకులే మాట్లాడటం అవసరమా అన్న దాంట్లో ఉంటుంది. దాన్ని కొంచెం తప్పుగా ఇంటర్ప్రిట్ చేసుకోవడం పాసిబిలిటీ ఉంది అది ఎందుకో. బట్ షీజ్ మొమాటం లేకుండానే గేమ్ ఆడింది. స్మైల్ గురించి కూడా ఇంట్లో బాగా టాక్స్ వచ్చినాయి. ఇట్లా ఎవరో ఏదో అనుకున్నారు ఓ పాయింట్లో, అది వీకెండ్ అది ఎటో వెళ్ళిపోయింది అంతే, అసలు అలాంటిది ఏం లేదు. చెప్పండి, నువ్వేమనుకుంటున్నావు? అంటే ఫర్ అన్ ఎవ్రీ సిచ్యువేషన్ ఎవ్రీ మూమెంట్ స్మైల్ ఈజ్ నాట్. స్మైల్ అనేది ఐ థింక్ ఫర్ హర్ ఇట్స్ న్యాచురల్. ఇప్పుడు కొందరికి కోపం ఉంటుంది, అంటే కోపం వస్తుంది. క్లాసిక్ స్మైల్ కూడా లాస్ట్ సీజన్లో స్మైల్ అని సవదోబిరి గారి ఎవరిని నన్ను ఊకే నవ్వుతా ఉంటాడు. అవును అసలు నన్ను నవ్వుతే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు see now you're automatic, you're talking to me and you're smiling. Yes. It's a good thing. Okay, it's a great thing. పక్కన పెట్టేది కామన్ పాయింట్ అది. కన్నింగ్ స్మైలా కవరింగ్ స్మైలా? రెండు కాదు కదా. ఇట్స్ అన్ రియల్ స్మైల్. ఒక ఫేస్లోకి ఎక్స్ప్రెషన్ 24/7 ఉంటుంది అంతే. 24/7 కూడా కాదు, అంటే 12 గంటలు వండుకుంటారు అనుకో. యా, బట్ స్మైల్ అంటే తనకి అంతే. అది స్మైల్ అనేది ఒక 80% ఫేస్ మీద ఉంటుంది, కానీ కోపం వచ్చినప్పుడు కోపం వస్తుంది, సీరియస్ ఉన్నప్పుడు సీరియస్ ఉంది. ఐ నో హర్ slightly better than everybody else, కాబట్టి I feel cunning, not at all cunning. Okay, next contestant. Yeah, మహబూబ్. నేను 24 ఉన్నప్పుడు మహబూబ్లా ఉండే కొంచెం. పుచ్చాలు వాలిపోతాయి అని ఇప్పుడు? లేదు అట్లా లేకుండే, అట్లా ఎప్పుడూ లేను. బాడీ వైజ్, ఫిజిక్ వైజ్, ఫిజికల్ ఫిట్నెస్ వైజ్ ఐ వాజ్ లైక్ దట్. నాకు ఇప్పుడు ఇంజరీస్ అవి ఇవి అయిపోయి కొంచెం నేను స్ట్రగుల్ అవుతున్నా, కానీ ఫిజియో మోడ్లో ఉన్నాను రైట్ నౌ. బట్ మహబూబ్లో ఐ వాజ్ లైక్ దట్. ఐ వాజ్ వెరీ డ్రివెన్, వెరీ డ్రివెన్ at 24. So I see myself in him, at least with regard to his physique and stuff like that. నెగిటివిటీ ఏంటి ఇంతగా ఏం లేదు. అదే టాస్క్ అంటే టాస్కే. ఇంకా టాస్క్ ఇచ్చామైపోతే మళ్ళీ వెరీ చిల్ అవుట్ ఉంటాడు, వెరీ రిలాక్స్. మాకు చూసే వాళ్ళకి జర ఎక్కువ మీ ఇద్దరు గురించి ఎక్కువ కలిసి మాట్లాడడం అట్లా కనిపించలేదు, కానీ అసలు యాక్చువల్లీ మీకు మహబూబ్కి బాండింగ్ ఎట్లుండే ఇంట్లో? మహబూబ్ నాకు ఏం జరిగిందంటే మోనల్ విషయంలో నాకు క్లారిటీ ఇచ్చాడు. వాళ్ళకు జరిగిన కాన్వర్జేషన్ హౌస్లో ఏంటి ఉంటుందంటే, మన పాయింట్ ఆఫ్ వ్యూ మనం చూసిందే మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనం మెజనైన్లో ఉన్నామంటే అక్కడ వాష్రూమ్లో ఏం జరిగిందనేది నాకు తెలియదు. అక్కడ ఏం జరిగింది అనేది ఎవరో ఒక క్లారిటీ ఇస్తే కానీ మనకు తెలియదు. అక్కడ ఏం జరిగింది, నాకు మోనల్కి ఒక పాయింట్ ఏదో అయింది అండ్ మహబూబ్ క్లారిఫైడ్ ఆన్ దట్ పాయింట్. బట్ అగైన్ ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆన్ దట్. కానీ ఐ థింక్ స్వాతి ఆల్సో హ్యాడ్ సంథింగ్ టు డూ విత్ దట్. అది రకరకాలుగా జరిగింది. మహబూబ్ నాకు ఒక దగ్గర ఒక క్లారిటీ ఇచ్చాడు, ఒక క్లోజర్ ఇచ్చాడు. దానివల్ల నేను మోనల్ని నామినేట్ చేయడం జరిగింది. సో ఐ ఫెల్ట్ మహబూబ్ డిడ్ అ ఫేవర్ ఫర్ మీ అండ్ యూనో నిజంగా నేను ఐ నీడెడ్ ఇట్ ఆల్సో. ఎందుకంటే అదొక్కటే పాయింట్ నాకు సీజన్ మొత్తం బాగా నన్ను ఇబ్బంది పెట్టిన పాయింట్ అదొకటే బేసిక్గా. సో ఇట్ వాజ్ ఐ ఫెల్ట్ నైస్ బేసిక్లీ. ఈ సార్ట్ ఆఫ్ హెల్ప్ మీ అనిపించింది. ఓకే, నెక్స్ట్ కంటెస్టెంట్ మోనల్. ఈమె గురించి నేను ఏం అడగా, నువ్వే చెప్పాలి. నెగిటివ్ ఏంటి, పాజిటివ్ ఏంటి? పాజిటివ్, షీజ్ యాక్చువల్లీ
షీ థింక్స్ అలాట్ అబౌట్ ఎవ్రీబడి. అందరి గురించి ఆలోచిస్తుంది. షీఈ్ వెరీ వార్మ్. తను బాగా ఈజ్ యాక్చువల్లీ వెరీ కేరింగ్. కాకపోతే షీఈ్ లిటిల్ ఎమోషనల్. ఆ ఎమోషన్ ఒక్కటి షీ కాంట్ హెల్ప్ ఇట్. దట్స్ హూ షీ ఈజ్. చాలాసార్లు వీకెండ్స్ టైంలో చెప్పినుండే కి నాకు అఖిల్కి ఒక మంచి బాండింగ్ ఉంటుండే, కానీ ఈవిడ వచ్చినందువల్ల బాండింగ్ కుదరలేదేమో, లేకపోతే అది అంటే నిజంగానే ఇంట్లో అంత సిచ్యువేషన్ క్రియేట్ అయిన ఉండేనా? సిచ్యువేషన్ అంటే నాకు అఖిల్కి బాండింగ్ ఎందుకు అంటున్నానంటే ఒక హిస్టరీ గురించే బేసిక్గా. ఫోర్త్ వీకెండ్ నామినేషన్ అనుకుంటా, షేవింగ్ ఫోమ్ పెట్టడం అనేది, అది బేసిక్లీ అక్కడ ఒక క్లారిటీ ఇచ్చినంటే ఇంతవరకు వచ్చేది కాదు. అండ్ ఎక్కడో స్టాండ్ తను తీసుకోలేదు అన్నట్టుగా అనిపించింది. ఇద్దరు తప్పు ఉంది సార్ అన్నట్టుగా మాట్లాడటం అనేది. బికాస్ షీ న్యూ బెటర్. షీ నోస్ దట్ ఐ వాజ్ యాక్చువల్లీ ట్రయింగ్ టు సార్ట్ ఆఫ్ ప్రొటెక్ట్ హర్ ఇన్ సమ్ వేస్ అన్నట్టుగా. బట్ ఎక్కడ ఎలా అయిపోయిందంటే బేసిక్లీ ఐ వాంటెడ్ టు ప్రొటెక్ట్ హర్, బట్ ఐ కుడ్ నాట్ అట్ ద సేమ్ టైమ్ అవర్ట్ బ్లేమ్ ఫ్రమ్ మై సెల్ఫ్. ఒక పాయింట్ చెప్తే చెప్పలేని పాయింట్లు కొన్ని ఉంటాయి. సో ఐ ఫెల్ట్ తను కొంచెం ఇనిషియేటివ్ తీసుకుని, లేదు కొంచెం ఇక్కడ తప్పు లేదు, ఇక్కడ తప్పు ఉంది అని మాట్లాడటం తప్పులేదు. ఐ ఫెల్ట్ షీ డిడ్ంట్ టేక్ ఎ స్టాండ్ అట్ వన్ పాయింట్. అండ్ దానివల్ల మేబీ ఒక సోర్నెస్ అనేది ఇంతటితో కట్ అయిపోయేది కొంచెం ఎక్కువగా సాగిపోయింది ముందుకి అన్నట్టుగా అనిపించింది నాకు. ఓకే, నెక్స్ట్ కంటెస్టెంట్ నోయి చాలా మాట్లాడతాడు. హీ లైక్స్ గివింగ్ స్పీచెస్. హీ లవ్స్ గివింగ్ స్పీచెస్. అంతే. ఆ తర్వాత ఈజ్ అ వెరీ కేరింగ్ గై, వెరీ ఆనెస్ట్. హీ హ్యాస్ ఒపీనియన్స్. కరెక్ట్ టైం చూసి బయట పెడతాడు. నోయి అండ్ ఐ హిట్ ఇట్ ఆఫ్ రియలీ వెల్ ఇనిషియలీ. ఈవెన్ ఐ లైక్ యువర్ బోత్ ఫ్రెండ్షిప్. యా, నాకు నిజంగా నోవెల్ ఉండింటే నేను కొంచెం 12th, 13th, 14th వీక్, 13th, 14th, 15th వీక్ ఐ రియలీ నీడెడ్ హిమ్. ఎవరితో చెప్పుకోలేని విషయాలుండి ఎవరితో షేర్ చేసుకోవాలి అర్థం కాలేదు. నాలో నేను పెట్టుకొని అది ఎట్లయిపోయిందంటే నాకు ఉంటే బాగుండు, కొంచెం మాట్లాడేది ఉండే. ఐ రియలీ నీడెడ్ హిమ్ మోర్ దెన్ హీ నీడెడ్ మీ. ఐ నీడెడ్ హిమ్. అట్లుండే నాకు నోయితోని. కానీ నిజంగా బాధ ఎక్కడేస్తుంది అంటే మనోడికి అట్లా అవడం అనేది. హీ వాజ్ అ టాప్ 5. ఐ ఆల్వేస్ ఇమాజిన్ మీ అండ్ నోయి టుగెదర్. 15th వీక్ ప్రాపర్ మనకు ఫ్రెండ్ అయితే ఉన్నాడు ఇంట్లో, ప్రాబ్లం లేదు, మన సెట్ ఇక్కడ అన్నట్టు అనుకున్నా. 8th వీక్కి తను వెళ్ళిపోవడం అనేది నాకు చాలా చాలా డిస్టర్బ్ అయిపోయాను నేను. నా గేమ్ నాకే అర్థం కాలేదు. ఇప్పుడు ఏంటి, నేను ఏం చేయాలి ఇక్కడ? సో హ్యావింగ్ అ ఫ్రెండ్ అండ్ ఇన్ ద హౌస్ ఇస్ చాలా 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 ఇంపార్టెంట్. ఐ థింక్ యూ నో దాట్ ఆల్సో. ఇట్స్ అ టూ-వే స్ట్రీట్. దే సపోర్ట్ ఈచ్ అదర్, దే కంఫర్ట్ ఈచ్ అదర్. అండ్ అది హౌస్లో చాలా ఇంపార్టెంట్, అది చాలా కావాలి. ఫ్రెండ్ ఉంటే మెయిన్ ప్లస్ పాయింట్ ఏమవుతుందంటే మేకింగ్ అవర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ కాన్ఫిడెంట్ అండ్ ఎగ్జాక్ట్లీ లోటు ఉండదు. ఉన్న మొత్తం కొత్త మొహాలే ఉంటాయి. ఆ బరువు అంతా మనమే పెట్టుకోవాలి అంటే అది ఆ షేర్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. విత్ నోయి గాన్ ఐ డోంట్ నో హూ టు షేర్ విత్. Of course, there was Lasya, there was Harika and all, but he understands me, he knows me అన్నట్టుగా నేను ఫీల్ అయ్యేవాడిని. సో కానీ నాకు ఫ్రమ్ హిస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన ఎన్నో ఆశలు, ఎన్నో కోరికలు, ఎన్నో డ్రీమ్స్తో వస్తారు ఎవరైనా. కానీ బిగ్ బాస్కి రావడం అనేది ఇది ఎక్కడికో నన్ను తీసుకెళ్ళాలి, ఇది మంచి జర్నీ అవ్వాలి, నా కెరియర్కి ప్లస్ అవ్వాలి అన్నట్టు వస్తారు. కానీ ఎక్కడో అన్ఫార్చునేట్ సర్కమ్స్టాన్సెస్ వల్ల అలా వెళ్ళిపోవటం అనేది, హౌ మెనీ ఆఫ్ హిస్ డ్రీమ్స్ మస్ట్ హ్యావ్ కమ్ క్రాషింగ్ డౌన్ ఆన్ హిమ్ అనేది it kills me. I don't like to think about it, but he couldn't showcase the real Noel because of his leg pain. So adi నాకు చాలా his point త బాధ ఉండొచ్చు ఆ మనిషికి, చెప్పుకోలేనంత is what I feel. I know. Okay, next contestant. Sohel. మనోడు గురించి కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. కథ వేరుంటుందా ఇంట్లో? కథ వేరేనా ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికి అర్థం కాదు. హీ ఈజ్ మంచోడు, దిల్లారు ఉంటాడు, ఉన్నట్టు మాట్లాడతాడు, కోపం వస్తే కోపం వచ్చినట్టు ఉంటాడు, ప్రేమ వస్తే ప్రేమ వచ్చినట్టు ఉంటాడు, మంచి నవ్వుపిస్తాడు అందరితో. Sohel 25 lakhs తీసుకుంటే మీకు అంటే ఏమనిపించింది?
అంటే కరెక్ట్ ఏమో మన చేతిలో ఏముంటుంది. కరెక్ట్ ఏమనిపించింది అంటే టాప్ 3 ఉన్నారు, ఆ టైంలో ఆఫర్స్ వస్తూ ఉంటాయి, మన ఒక్కలే కాదు మన ఇద్దరం మనం కూడా వాళ్ళిద్దరి గురించి ఆలోచిస్తూ ఉంటాం అసలు ఏం నడుస్తుంది ఇక్కడ ఏం సంగతి అని చెప్పేసి. సడన్గా టపక్కన్ సరే సార్ ఐ టేక్ 25 lakhs ఇంకా నేను ఇక్కడికి నుంచి బయటికి వస్తా అని చెప్పేసి. అంటే ఇట్స్ అ వెరీ పర్సనల్ డెసిషన్ రాహుల్. వాట్ యూ ఫెల్ట్? ఐ నో ఇట్ ఈస్ పర్సనల్ డెసిషన్, బట్ వాట్ యూ ఫెల్ట్? I was blank. I was like, I didn't expect firstly. అసలు తగ్గే ఛాన్సే లేదు, ఆల్ ఆర్ నథింగ్ అన్నట్టు ఉంటారు కదా మామూలుగా. ఇలా చూసా షోరా అన్నట్టు చూసా, ఏమో అనలేదు, సార్ ఉన్నారు అక్కడ. సో ఐ వాజ్ జస్ట్ లైక్ సరే లెట్ ద ప్రాసెస్ గో ఆన్ అన్నట్టు అనుకున్నాను. ఇంకా కొంచెం దీని గురించి బయటికి వెళ్ళి కొంచెం నేనే ఆలోచించాలి అసలు ఏం జరిగింది అక్కడ అని. 25 lakhs తీసుకెళ్ళాడా, ఇంకా బైక్ కొనిమంటాడు ఇప్పుడు నన్ను. 25 lakhs తీసుకెళ్ళావు నావి, ఇంకా నాకు ఇంకా బైక్ వస్తుంది ఏదో బైక్ కావాలని అంటాడు. ఓకే. అవి ఎంటర్టైనర్, హీ వాజ్ ఫన్ లవింగ్, జోవియల్గా ఉండేవాడు. అప్పుడప్పుడు కొంచెం కోపం వచ్చేది, కోపం వస్తే మళ్ళీ కామ్ అయిపోయేవాడు. అండ్ కొంచెం స్ట్రెస్లో ఉండే కొంచెం ఎక్కువగా ఫీల్ అయ్యేవాడు చిన్న పాయింట్స్కి. బట్ అదర్వైజ్ ఈజ్ నైస్ చాప్. వీఆర్ ఆల్ గుడ్ పీపుల్, వీఆర్ ఆల్ డీసెంట్ పీపుల్. లైక్ సిచ్యువేషన్, ఇట్ బ్రింగ్స్ అవుట్ వేరియస్ షేడ్స్ ఇన్ పీపుల్. సో దట్స్ హౌ ఇట్ ఈస్. విత్ అవి ఇట్ వాజ్, నేను విన్నా అంటే ఇంతకుముందు ప్రీవియస్ కంటెస్టెంట్స్ దగ్గర నుంచి కొంచెం కోపం తొందరగా వచ్చేస్తుంది. అవికా మేబీ అప్పుడప్పుడు కొంచెం, బట్ నేను చూసినంత వరకు ఐ థింక్ అవి కూడా నేను మెల్లిగా రౌండ్ లైక్ 12th-13th వీక్ అప్పుడు ఐ సార్ట్ ఆఫ్ ఒక బాండ్ అనేది వచ్చింది నాకు అవితోని. సో అసలు అదే మంచి మంచి కామెడీ, మంచి కామిక్ టైమింగ్ ఉన్న వ్యక్తి. ఫ్లోలో ఉంటే మామూలుగా ఉండదు, అందరినీ నవ్వి కింద బోర్లేలా చేస్తాడు. విన్నర్ సాబ్ ఇప్పుడు బోలియే విన్నర్ సాబ్. సో మన ఫస్ట్ రౌండ్ ఫినిష్ అయిపోయింది. నౌ వి ఆర్ ఎంటరింగ్ ఇంటూ సెకండ్ రౌండ్. ఇట్స్ కాల్డ్ ర్యాపిడ్ ఫైర్ రౌండ్. సూపర్. సో నేను క్వశ్చన్స్ అడుగుతుంటా, టక్ ఆన్సర్లు ఇచ్చేసాను. డన్. యూ రెడీ? రెడీ, లెట్స్ గో. ఇంట్లో మోస్ట్ సెన్సిటివ్ ఎవరు? నో ఆప్షన్స్. మోనల్. ఎమోషనల్గా స్ట్రాంగ్ ఎవరు? నేను. నువ్వు కాకుండా. లాస్యా, ఎక్సెప్ట్ వెన్ ఇట్ కమ్స్ టు జున్ను, అవర్ ఫ్యామిలీ. అదర్వైజ్ వెరీ స్ట్రాంగ్. మోస్ట్ కన్నింగ్ ఎవరు? యాజ్ స్ట్రాంగెస్ట్ ప్లేయర్గా బయటికి వెళ్ళటంలో అది ఆ ప్లే నాకు కొంచెం కన్నింగ్ అనిపించింది బేసిక్గా. అఖిల్ మేబీ. అఖిల్, ఓకే. ఇప్పటిదాకా ఇంట్లో స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంది ఎవరు? స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండి ఎవరు? కళ్యాణి గారు స్ట్రైట్ ఫార్వర్డ్. ఐ థింక్ ఇప్పుడు. మోస్ట్ కన్ఫ్యూజ్డ్ ఎవరు? సమ్టైమ్స్ హారిక, 2-3 times ఐ థింక్. క్యాప్టెన్సీ అప్పుడు బెస్ట్ క్యాప్టెన్, వర్స్ట్ క్యాప్టెన్ కూడా ఒకటే పర్సన్ సెలెక్ట్ చేసింది, నాకు అర్థం కాలేదు. సెకండ్ ఐ థింక్ ఫ్లవర్స్లో ఏదో పడుతుంటే ఇప్పుడు నేను ఏం చేయాలి, అది చేయాలా ఇది చేయాలా అన్నట్టుండే. సో లైక్ లిటిల్ ఏంటి నువ్వు ఏం మాట్లాడుతున్నావు అన్నట్టు అనుకున్నాను నేను. బట్ యా, అదర్వైజ్ వెరీ క్లియర్ ఎక్సెప్ట్ దోస్ 2 situations. మిస్టర్ కూల్ ఎవరు? కెన్ ఐ సే మై నేమ్? ఎస్, మీ. మిస్టర్ కూల్. అది కాకపోతే నోల్. ఓకే. ఇట్స్ అన్ హ్యాపీ బార్ క్వశ్చన్. 100% న్యాచురల్ వితౌట్ ఎనీ ఫేస్ మాస్క్ ఇంట్లో ఉన్నది ఎవరు? సోహెల్. ఓకే, దీంతో మన సెకండ్ రౌండ్ కూడా అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ సెగ్మెంట్కి వెళ్ళిపోతున్నాం. దట్స్ కాల్డ్ హౌస్ ఆఫ్ బస్. సో బ్రో, ఈ రౌండ్లో దిస్ కప్ ఈస్ ఫర్ యూ. అండ్ థ్యాంక్ యూ. దానిపైన నీ ఆటోగ్రాఫ్ చేసేయాల్సి ఉంటుంది. ఓకే. సో నేను అక్కడ నీ గుర్తుగా అక్కడ పెట్టుకుంటాను, దీనిపైన నేను చేసి మీకు ఇస్తాను, ఇంటికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. సూపర్, అది బాగుంది. ఈ వైట్ ప్యాట్ పైన మా బిగ్ బాస్ 4 బస్ షో గురించి అండ్ ఇంట్లో నుంచి రాగానే దిస్ వాస్ యువర్ ఫస్ట్ ఇంటరాక్షన్. అండ్ ఎట్లా అనిపించింది, ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది? సో రాసేనా? ఎస్.
అవతారంలో చూశారు యాజ్ ఏ బిగ్ బాస్ ఫర్ బజ్ హోస్ట్గా. అండ్ నేను స్టార్ మా మ్యూజిక్కి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. దాని తర్వాత మీ ప్రేక్షకులందరూ కూడా నన్ను కొత్త అవతారంలో చూసినా ఆదరించారు. అండ్ ఓన్లీ నా సింగింగే కాకుండా నా హోస్టింగ్ని కూడా చాలా రెస్పెక్ట్ చేశారు, షో వాచ్ చేశారు. మీ అందరికి కూడా నేను చాలా థ్యాంక్ఫుల్ అండ్ గైస్. అండ్ ఇక్కడితో ఈ బిగ్ బాస్ ఫర్ బజ్ పంచాయతీ ఖతం. Guys, see you again. Rahul Sipligunj signing off.